పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయం మరొక పర్యాయం నీ సన్నిధికి వస్తున్నాం. మాతో మీరు మాట్లాడండి, నీ స్వరం వినిపించండి. మా అందరి హృదయాల్లో ఈ స్టోరీ గొప్ప పురికొల్పును, ప్రోత్సాహమును, సవాలును తీసుకొని వచ్చినట్లుగా చేయమని యేసు ప్రభువారు అత్యున్నతంగా ఇచ్చిబడినావు నా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మాట్లాడే పిల్లలందరినీ నిలబెడతా. నేను ఇప్పుడే చెప్పిన, మంచి పిల్లలు ఉండే వాళ్ళంతా, మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ రైట్ హ్యాండ్ చూపెట్టండి. ఓర్ని సీనియర్స్ చేతులు చాలా నిమ్మలంగా లేస్తున్నాయే, దించండి. మంచి పిల్లలంతా రైట్ హ్యాండ్ లేపారు కదా. ఇప్పుడు కేజీ పిల్లలలో మంచి వాళ్ళందరూ చేతులు కట్టుకుంటారు తెలుసా. మంచి పిల్లలు చేతులే కట్టేసుకుంటారు, వెంటనే కట్టుకుంటారు. చూడండి, మంచి పిల్లలు మాట్లాడరు కూడా. మంచి పిల్లలు అస్సలు మాట్లాడరు తెలుసా. చెడ్డ పిల్లలు అయితేనే మాట్లాడతారు. మంచి పిల్లలు చాలా మంచిగా కూర్చొని ఉంటారు చూడు. ఇప్పుడు ఈరోజు ఉదయం వరకు మనం ఒక వ్యక్తి గురించి నేర్చుకున్నాం కదా. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? జాన్ హైడ్. ఆయనకు ఇంకో పేరు ఉంది, ఏం పేరు? మీరు చాలా కాన్సన్ట్రేషన్తో వింటున్నారు తెలుసా, ఎంత మంచోళ్ళో మీరు. సో ఇప్పుడు ఈ జాన్ హైడ్ పేరు ఏం పేరు? ప్రేయింగ్ హైడ్ కూడా. ఆయన ప్రార్థన చేస్తుండేవాళ్ళు. అత్యధికంగా ఎన్ని గంటలు ప్రార్థన చేశాడంట? మీకు అసలు చాక్లెట్ నేను మర్చిపోయినా కానీ మీ ఆన్సర్లకి నేను చాక్లెట్ ఇచ్చేయాలా? సరే, మళ్ళీ రేపు ఇచ్చేసుకుందాం, సరేనా? సో 36 లాంగ్ అవర్స్ ఏం చేశాడు చెప్పండి? ప్రేయర్లో ఉన్నాడు. మనం 36 మినిట్స్ కూడా ఉండం, సెకండ్స్ దాకా. సో లాంగ్ ప్రేయర్స్ చేస్తుండేటువంటి వాడు ఎవరైనా? అదో మళ్ళీ మర్చిపోయినారే, ప్రేయింగ్ హైడ్, జాన్ హైడ్. అయితే మార్నింగ్తో మనకు స్టోరీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇంకొక స్టోరీ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇది కూడా ఒక మిషనరీ స్టోరీ. ఈ స్టోరీ పేరేంటంటే వాకింగ్ గాడ్స్ ట్రయల్. నా వెనుక చెప్పండి. ఫాస్ట్గా గ్రాస్ప్ కూడా చేసిరు తెలుసా మీరు. మళ్ళీ చెప్పండి. సూపర్. మీరు 3 రోజుల వీబీఎస్లో మస్తు నేర్చేసుకున్నారు మీరు. వాకింగ్ గాడ్స్ ట్రయల్. అయితే ఈ వాకింగ్ గాడ్స్ ట్రయల్లో బహుశా మీకు ఇక్కడ బొమ్మ కనపడుతుంటుంది. 2 మనుషులు కనపడుతున్నారు, చూస్తున్నారా మీరు? 2 బాయ్స్ ఉన్నారా, గర్ల్స్ ఉన్నారా? బాయ్స్ ఉన్నారా? పెద్ద అంకులు ఉన్నారు కదా. ఒక ఆయన పొట్టిగా ఉన్నాడు, ఇంకొక ఆయన పొడుగున్నాడా? చూడండి చూడండి, కనిపిస్తున్నాడా? ఒక ఆయన ఎట్లున్నాడు చూడండి. ఇంకొక ఆయన ఇటు పక్క ఉండే నల్లగా ఉన్నాడు, ఇటు పక్క ఉండే తెల్లగా ఉన్నాడు. వెనకాల కనబడకపోవచ్చు, బట్ మీరు వినండి. ఇటు పక్క ఆయన నల్లగా ఉన్నాడు, ఇటు పక్క ఆయన తెల్లగా ఉన్నాడు. అయితే విశేష సంగతి ఏం తెలుసా? వీళ్ళిద్దరూ ఎవరంటే ఒక్క ఫ్యామిలీకి చెందిన వాళ్ళే. డౌట్ వచ్చిందా? అదేంది అంకుల్, ఒక ఆయన పొట్టిగా ఉన్నాడు, పొడుగున్నాడు, నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు అంటారు, ఒక్క ఫ్యామిలీ ఎట్లయితుంది అంటారు కదా. అదే ఇప్పుడు మన స్టోరీ. స్టన్నింగ్ ఉంటుంది, చాలా కీన్ గినాలా. ఎవరైనా అటు ఇటు వింటుంటే నేను నిలబెట్టి మైక్ ఇస్తాను, మీరే ఆన్సర్ చెప్పాలి నాకు. సో ఇప్పుడు మనము ఈ పిక్చర్లో చూసేటువంటి 2 పేర్లు ఏం పేరు అంటే, ఒక ఆయన పేరు మిఖాయే. ఏం పేరు? ఆ మిఖాయే ఎవరంటే ఈ పొట్టిగా నల్లగా ఉన్న వ్యక్తి. ఎవరైనా పొట్టిగా నల్లగా ఉన్న ఆయన పేరు ఏం పేరు? మిఖాయే. ఈ పొడుగ్గా తెల్లగా ఉన్న ఆయన పేరు ఏం పేరు అంటే స్టీవ్. ఏం పేరు? స్టవ్వా? ఒరే స్టవ్ కాదురా, స్టీవ్. ఏంటది? స్టీవ్. పెద్దగా ఉన్న ఆయన పేరు స్టీవ్, చిన్నగా ఉన్న ఆయన పేరు మిఖాయే. వీరిద్దరూ ఒక్క ఫ్యామిలీకి చెందిన వాళ్ళంట. ఆ ఒక్క ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు ఎట్లయినరు అనేటువంటి మనం తెలుసుకోవాలంటే ఈ స్టోరీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలా. ఈ స్టోరీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ మనకి ఇక్కడ వెనక మ్యాప్లో కనపడుతుంది. సౌత్ అమెరికా నుండి ఈ స్టీవ్ వాళ్ళ ఫాదర్ పేరు ఏం పేరు అంటే నేట్ సెయింట్. ఏం పేరు? నేట్ సెయింట్. వాళ్ళ మమ్మీ పేరు ఏం పేరు అంటే మర్జ్. 2 పేర్లు చెప్పండి ఇప్పుడు. ఎవరు వీళ్ళు? ఏంటి? స్టీవ్ పేరెంట్స్ వీళ్ళు. స్టీవ్ పేరెంట్స్ పేరు ఏం పేరు అంటే మర్జ్, తర్వాత నేట్ సెయింట్. సీనియర్ బాయ్స్ అయితే మస్తు సూపర్ ఇంటర్వ్యూ తెలుసా, కానీ ఆన్సర్ చెప్తలేరు. చెప్పండి మళ్ళా. ఏం పేరు? నేను అందుకే సూపర్ ఇంటూర్ అన్నా. వినండి ఇక్కడ. సో
స్టీవ్ వాళ్ళ ఫాదర్ పేరు నేట్ సెయింట్, స్టీవ్ వాళ్ళ మదర్ పేరు మర్జ్. ఏం పేరు? మర్జ్. ఫాదర్ పేరు. అయితే ఈ నేట్ సెయింట్ తర్వాత మర్జ్ వీళ్ళు ఇద్దరు కూడా మిషనరీస్ అన్నమాట. అంటే స్టీవ్ వాళ్ళ పేరెంట్స్ మిషనరీస్. అయితే స్టీవ్ వాళ్ళ ఫాదరు ఏం చేస్తుండేవాడంటే ఈయన మిషనరీ, కానీ ఎలాంటి మిషనరీ అంటే మిషనరీ పైలట్. ఈయన ఎవరైనా పైలట్ అంటే ఏం చేస్తాడు చెప్పండి? స్కూటర్ నడుపుతాడా? సైకిల్ తొక్కుతాడా? ఓ ఏరోప్లేన్ నడుపుతాడా? రైట్. అట్లా ఏరోప్లేన్ నడుపుతుండే అనమాట. ఎవరు? స్టీవ్ వాళ్ళ ఫాదర్. ఆయన పేరేం పేరు? నేట్ సెయింట్. అయితే ఈ నేట్ సెయింట్ వాళ్ళ ఫాదర్ మిషనరీ. ఈ మిషనరీ ఫాదర్ ఏం చేస్తాడంటే వాళ్ళ దేశం నుండి యునైటెడ్ స్టేట్స్ అమెరికా నుండి యుకడార్ అనేటువంటి కంట్రీకి వెళ్తాడనమాట. అక్కడ వాళ్ళు అక్కడ ట్రైబల్స్ మధ్యలో సేవ చేయటానికి అని వెళ్తే ఈ నేట్ సెయింట్కి 4 మెంబర్స్ మిషనరీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతమంది చెప్పండి? బాయ్స్ చెప్పాలా? సీనియర్ బాయ్స్, జూనియర్ బాయ్స్ చెప్పండి. ఎంతమంది ఫ్రెండ్స్? 4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ఈ 4 మెంబర్స్ ఫ్రెండ్స్ కూడా మిషనరీస్ అన్నమాట. చూసిరా? మిషనరీ ఫ్రెండ్స్ ఎవరు? మిషనరీస్. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తూ ఉన్నారంటే ఈక్వెడార్ అనేటువంటి ప్రదేశంలో ఉండే ఒక ట్రైబల్ పీపుల్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే భూమి మీదనే చాలా క్రూరమైన తెగ. కనబడితే చంపేస్తారనమాట. ఏం చేస్తారు చెప్పండి? మాటలు ఉండవు వాళ్ళ దగ్గర. పెద్ద పెద్ద బాణాలు, బాణానికి చివర విషం ఉండేటువంటి బాణాలు ఉంటాయి. ఇసిరేస్తారు, ఇసిరేస్తే చచ్చిపోతారు. మాటలు ఉండవు అనమాట. వాళ్ళు వేరే ఫారినర్స్, తెల్లగా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ జాతి కానటువంటి వాళ్ళు కనబడితే వాళ్ళు అస్సలు సహించరు, వెంటనే చంపేస్తారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి సువార్త పరిచయం చేయాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. అయితే ఇప్పుడు నేట్ సెయింట్ ఏం చేస్తాడని చెప్పిన నేను? సూపర్ ఇంటర్వ్యూ తెలుసా మీరు? ఆయన ఎవరంటే మిషనరీ పైలట్. పైలట్ అంటే ఏం చేస్తాడు? విమానం నడపాలి కదా. అయితే వీళ్ళంతా నలుగురు ప్లస్ ఈ స్టీవ్ సెయింట్, నేట్ సెయింట్, వీళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ప్రభువా, మేము ఈ దేశానికి, ఈ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాము. ఆ తెగ పేరేంటంటే వదాని. ఏం తెగది? బదానియా? వదాని అనేటువంటి తెగ సంబంధించినటువంటి వారి దగ్గరికి వెళ్ళాలనుకుంటారు అనమాట. ఆ వదాని అనేటువంటి తెగ దగ్గరికి వెళ్ళి పరిచయం చేయాలా, లేకపోతే వాళ్ళకి సువార్త చెప్పాలా, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అని చెప్పి తలంచుతూ ఉంటాడు. కారణం ఏంటిదంటే వాళ్ళకి యేసు ప్రభు గురించి ఎవరు చెప్పాలా? బాయ్స్ మీరు వింటున్నారా? సీనియర్ బాయ్స్, జూనియర్ బాయ్స్, వాళ్ళకి యేసు ప్రభు గురించి ఎవరు చెప్పాలా? మనం వెళ్దాం, మనం వెళ్ళి వారికి దేవుని గురించి చెప్దామని చెప్పి వీళ్ళంతా ప్రార్థన చేసుకొని ఏం చేస్తారంటే ఈ నేట్ సెయింట్ ఫ్లైట్ తీసుకొని పోతారు. ఆ ఫ్లైట్ పేరు ఏం పేరు అంటే 65 హెన్రీ. ఏం పేరు? 56 హెన్రీ. ఏం పేరు చెప్పండి? 56 హెన్రీ. అంటే ఆ ఫ్లైట్కి ఒక పేరు ఉంటుంది కదా. ఆ ఫ్లైట్కి ఏం పేరు పెట్టారంటే 56 హెన్రీ అని పేరు పెట్టారు. ఆ 56 ఫ్లైట్ తీసుకొని పోతారు. పోయి ఆ అడవిలో మొత్తం అట్లా ఇట్లా తిరిగి చూసి ఆ ప్రదేశాన్ని అంతా చూసి వచ్చి మళ్ళీ పోతారనమాట. మళ్ళీ వెళ్ళి ఏం చేస్తారంటే ఆ తెగలో ఉండేటువంటి వారికి ఎట్లయినా దేవుని వార్తను చెప్పాలని చాలా తీవ్రంగా ప్రయాసపడుతూ ఉంటారు. అయితే ఈ స్టీవ్ వాళ్ళ ఫాదర్ నేట్ సెయింట్ ఉన్నాడు కదా, ఆయనకు ఒక అలవాటు ఉంది. ఎక్కడికైనా పైలట్ కదా, ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న రేడియో ఉంటుందన్నమాట. ఆ రేడియోకి మెసేజ్ పంపేటోడు. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్టు ఎక్కడున్నా పంపచ్చు కదా. అట్లా ఆ దినాల్లో ఏం చేసేవాడంటే రేడియోలో రికార్డ్ చేసి ఆ వాయిస్ మెసేజ్ని పంపుతుండే. అంటే అర్థం ఏంటిదంటే స్టీవ్ వాళ్ళ ఫాదరు ఇంకా బతికే ఉన్నాడు, మంచిగా ఉన్నాడు అనేటువంటి సందేశాన్ని వాళ్ళ మమ్మీకి పంపడానికి అట్లా రేడియోలో మెసేజ్ పెడుతుండే అనమాట. అలాగనే ఒకసారి ఏం చేస్తారంటే ఇట్లాగ రేడియోలో మెసేజ్ పెడతారనమాట ప్రతిసారి. ఇట్లా వీళ్ళు ఇంచుమించు ఈ ఫ్లైట్లో ఎంతమంది? 13 వారాలు. ఎన్ని వీక్స్ చెప్పండి? 13 వీక్స్ పోతూ ఉంటారు, తిరుగుతుంటారు, ప్రయాసపడతారు, వాళ్ళతో స్నేహం చేయడానికి చూస్తుంటారు. వాళ్ళతో స్నేహం చేయడానికి ఆ ఏరోప్లేన్ చిన్నగా అంటే మెల్లగా పోనిస్తూ అందులో నుండి వాళ్ళకి గిఫ్ట్స్ వేస్తూ ఉంటారు. ఆ గిఫ్ట్స్ వేస్తే ఆ వదాని తెగకు సంబంధించిన వాళ్ళు గిఫ్ట్స్ తీసుకుంటారు. తీసుకొని అయ్యో ఈ ప్లేన్లో మాకు ఏమో వస్తున్నాయని చెప్పి ఆలోచన చేస్తుంటారు. అట్లాగా తేరి చూస్తూ ఉంటారు. పైకి చూస్తూ ఉంటే అనుకుంటారనమాట వీళ్ళు ఈ 13 వీక్స్ ప్రయాసపడుతున్నారు కదా,
13 వీక్స్ అంటే నాట్ ఏ సింపుల్ టాస్క్. చాలా కష్టపడి 13 వీక్స్ పోతానే ఉంటారనమాట. పోతూ ఉంటుండగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే జనవరి 3వ తారీఖు 1956 సంవత్సరం, జనవరి 3, 1956 సంవత్సరం వీళ్ళు ఏమనుకుంటారంటే మనం ఇన్ని గిఫ్ట్స్ ఇస్తున్నాం కదా, వీరు మనతో మాట్లాడతారులే అని చెప్పేసి ఆ రోజు ఆ ఫ్లైట్ పేరు ఏం పేరు ఉండే? సూపర్, మీరు భలే వింటున్నారు. అయితే 56 హెన్రీ ఫ్లైట్ని ఆ తెగ దగ్గర దింపుతారనమాట. దింపి వీళ్ళు పోయి వాళ్ళతో మాట్లాడాలని ఆలోచన చేస్తూ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనేటువంటి పనిలో నిమగ్నమవుతూ వాళ్ళ భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటుండగా ఏమవుతుందంటే వీళ్ళు గిఫ్ట్లు ఇచ్చినటువంటి వాళ్ళే అని వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమయ్యే లోపు ఏమైపోతుందంటే ఆ తెగలో ఉండేటువంటి వాళ్ళకు లొల్లు అవుతుంది, కొట్లాట అవుతుంది. వాళ్ళకు లొల్లయి ఆర్గ్యుమెంట్కి దిగుతుంది అనమాట. ఆ ఆర్గ్యుమెంట్ కనుక తగ్గాలంటే వాళ్ళ తెగలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరినైనా ఒకరిని చంపేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? ఎవరినైనా ఒకరు చంపేస్తారు. ఎవరిని చంపాలని అటు ఇటు చూస్తుంటే వారికి ఎవరు కనపడతారు? ఈ నేట్ సెయింట్తో పాటు ఉండేటువంటి 4 మెంబర్స్ ఫ్రెండ్స్, మిషనరీ ఫ్రెండ్స్ వాళ్ళు కనపడితే వాళ్ళు అటు ఇటు చూసేలోపు బాణాలు ఒకటి తర్వాత ఒకటి అని వస్తాయి. ఎన్ని వచ్చినాయంటే 5 వచ్చినాయి. వచ్చిన 5 ఇట్లా లోపల దిగినాయి, అక్కడికక్కడ చచ్చిపోతారు 5 చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అటు వదిలిపెట్టకుండా పక్కన ఒక పెద్ద నది పోతుంటే ఆ 5 తీసి ఆ నదిలో పడేస్తారు. అయితే ఇప్పుడు ప్రతిరోజు సాయంత్రం ఏం చేస్తుండేవాడు స్టీవ్ వాళ్ళ ఫాదర్? గట్టి చెప్పండి, ఏం చేస్తాడు? రేడియో మెసేజ్ పెడతాడు కదా. వాళ్ళ మమ్మీ వెయిట్ చేస్తూ ఉంటుంది రేడియో మెసేజ్ కొరకు. రేడియో మెసేజ్ రాదు. నెక్స్ట్ డే వెయిట్ చేస్తుంది, రేడియో మెసేజ్ రాదు. తర్వాత లోపల గందరగోళం అవుతుంది అనమాట. అయ్యో ఏమో జరిగిందని ఒక రెస్క్యూ ఆపరేషన్ టీంని పంపిస్తే ఆ రెస్క్యూ ఆపరేషన్ టీం వాళ్ళు ఏం చెప్తారంటే అవును ఆ 5 ఆ వధాని తెగకు సంబంధించినటువంటి వారు చంపి వాళ్ళ శరీరాల్ని ఆ నదిలో పడేశారు అని చెప్తారనమాట. చెప్తే ఈ 5 మిషనరీస్, అందులో జిమ్ ఎలియట్, ఎడ్ మెకాలే, పీట్ ఫ్లెమింగ్, రోజర్ అనేటువంటి 4 మిషనరీస్ ఉంటారనమాట. ఈ 4తో పాటు స్టీవ్ వాళ్ళ ఫాదర్ ఏం పేరు? ఆయన పేరు నేట్ సెయింట్. ఈ 5 అక్కడే చనిపోతారనమాట. ప్రభు మహిమలోనికి పిలువబడతారు. అయితే ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటామంటే ఇలాంటి ఈ సందర్భంలో మనం ఆలోచిస్తుంటాం కదా, నేట్ సెయింట్ ప్రభు మహిమలోకి చేర్చబడ్డాడు. తన 4 స్నేహితులు కూడా ప్రభు మహిమలోనికి హతసాక్షులుగా చేయబడుతూ వచ్చారు. అయితే ఈ స్టీవ్ వాళ్ళ మమ్మీ, ఆమె పేరు మర్జ్. ఆ మర్జ్ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అస్సలు ఇష్టపడదు. రెడ్ కలర్ షర్ట్, ఆ ప్రతీకారము తీర్చుకోవటానికి ఇష్టపడదన్నమాట. క్షమించడానికి పూనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు కూడా ఆమెను ఒకానొక సమయాన తన పాపముల విషయమై పశ్చాత్తాపడినప్పుడు క్షమించడానికి గుర్తెరిగింది కనుక ఈ మర్చి కూడా ఏం చేస్తుందంటే తన భర్తను, తర్వాత తన భర్త స్నేహితులను ఎవరైతే చంపారో వాళ్ళందరినీ కూడా క్షమించుతారు. అయితే ఈ జిమ్ ఎలియట్ కానీ మిగతా ఎడ్ మెకాలే, రోజర్, పీటే వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గరికి వచ్చి కూర్చొని బిగ్గరగా ఏడుస్తూ ఉంటారనమాట. అయ్యో వీళ్ళంతా చనిపోయారే అనేటువంటి కదిలింపు కలిగినటువంటి వారే ఏడుస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఈ సందర్భంలో ఇప్పుడు స్టీవ్కి ఫాదర్ ఉన్నాడా? లేడు కదా. ప్రభు మహిమలోనికి హతసాక్షిగా చేయబడి పిలువబడుతూ వచ్చాడు. అయితే ఇలాంటి ఈ సందర్భంలో ఈ నల్లగుండ అయిన పేరేం పేరో చెప్పినా? మిఖాయే. రైట్, ఓకే, గుర్తుంది. ఏం పేరు ఆయన పేరు? ఈ మిఖాయే కూడా ఆ బాణాలు వదిలి చంపినటువంటి గుంపులో ఒకడు. మీరు వింటున్నారా జాగ్రత్తగా? మిఖాయే ఎవరు? బాణాలు వదిలి స్టీవ్ వాళ్ళ ఫాదర్ని చంపారే ఆ గుంపులో ఒకడు. ఒకానొక సమయమున యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడు కనుక ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమయ్యారు? ఒక్క ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళైనారు. ఏ ఫ్యామిలీది? గాడ్స్ ఫ్యామిలీ. ఏం ఫ్యామిలీ చెప్పండి? ఇప్పుడు మిఖాయే ఈ స్టీవ్కి ఫాదర్గా ఉంటూ
ఆ వదాని తెగకు సంబంధించినటువంటి సంగతులన్నింటినీ నేర్పుతా వస్తాడనమాట. అయితే ఒకరోజు ఏం జరుగుతుందంటే, ఈ మికాయే స్టీవీకి ఒక ఆలోచన వస్తుంది. మా నాన్నని చంపేశారు కదా, ఆ చంపేసినటువంటి తెగ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లయినా సువార్త చెప్పాలా, వాళ్ళని నేను కలుసుకోవాలనేటువంటి ఆశ ఈ స్టీవ్ హృదయంలో కలుగుతుంది. స్టీవ్ హృదయంలో కలిగి ఏం చేస్తాడంటే, అప్పటికే స్టీవ్కి కూడా పెళ్ళైతుంది. స్టీవ్ వాళ్ళ భార్య పేరు గిన్ని. ఈ గిన్ని స్టీవ్కి ఒక కొడుకు కూడా పుడతాడనమాట, ఆయన పేరు జిమ్. అయితే స్టీవ్తో పాటు వాళ్ళ కొడుకు ఇద్దరు ఒక పడవేసుకొని ఒక తెప్పేసుకొని ఆ తెప్ప పైన ప్రయాణం చేస్తూ ఎక్కడైతే వాళ్ళ ఫాదర్ని ఆ మిగతా 4 మిషనరీస్ని 5 మెంబర్స్ని అయితే ఎక్కడైతే చంపారో ఆ స్థలానికి ఇలాగున్న చిన్న తెప్పేసుకొని ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతుండగా ఆ తీరం దగ్గరికి రాగానే చాలా ఆశ్చర్యమైనటువంటి సంగతుల్ని ఈ వ్యక్తులు గమనించి చూస్తూ ఉంటారనమాట. అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, ఈ స్టీవ్ అక్కడ కనబడేటువంటి ఒక పెద్ద తుప్పు పట్టినటువంటి పెద్ద విమానం కనబడుతుంది. తుప్పు పట్టినటువంటి పెద్ద విమానం కనబడగానే చూడండి ఏం చేస్తున్నాడు స్టీవ్, ఆ విమానాన్ని ఇట్లా తడుతూ ఏమనుకుంటున్నాడంటే, అవును కదా ఇది మా తండ్రితో పాటు ఉన్నటువంటి మిగతా 4 స్నేహితులు ప్రయాణం చేసి వెళ్ళినటువంటి విమానం ఇది. ఈ విమానంలోనే కదా ఈ మిషనరీ ప్రయాణం చేస్తూ ఈ తెగవారికి దేవుని సువార్త అందించాలనేటువంటి లోపల తీవ్రమైనటువంటి ఆశ ఆవేదన కలిగే కదా వీళ్ళు వెళ్ళింది అని చెప్పి ఆ రస్టెడ్ ఎయిర్ప్లేన్ ఇట్లా ముట్టి తాకి చేస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఈ స్టీవ్ వాళ్ళ కొడుకు ఇక్కడ కింద కనబడుతున్నాడు కదా, తలొక్కటే కనబడుతుంది చూడండి. ఆ స్టీవ్ వాళ్ళ కొడుకు ఏమని అడుగుతాడంటే, డాడీ ఇది తాత ప్రయాణం చేసిన ఎయిర్ క్రాఫ్టే కదా అని అడుగుతాడు. అప్పుడు వెంటనే హృదయంలో ఒక రకమైన బాధ కలుగుతుంది స్టీవ్కి. అవును కదా ఇది నా తండ్రి ప్రయాణం చేసిందే అని చెప్పి, అవును బిడ్డ ఇది మీ తాత తర్వాత మిగతా తన 4 మిషనరీ స్నేహితులు ప్రయాణం చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్తాడనమాట. ఆ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పిన తర్వాత వాళ్ళు కాసేపు అలాగన మాట్లాడుకుంటూ ఉంటుండగా ఆ వధాని తెగకు సంబంధించి స్టీవ్ హృదయంలో ఒక గొప్ప భారం కలుగుద్ది. అవును మా తండ్రి విడిచి వదిలిపెట్టినటువంటి ఈ పరిచర్యను నేను కొనసాగించాలి, ఆ తెగవారికి దేవుని స్వార్థను ఎలాగైనా ప్రకటించాలని చెప్పి వాళ్ళతో స్నేహం చేయటం ఆరంభిస్తాడు. వారి భాష నేర్చుకుంటాడు. వారి భాష నేర్చుకోవటం మాత్రమే కాదు, వారిలాగా ప్రవర్తించడానికి కూడా నేర్చుకుంటాడు. ఇదంతా ఎవరు నేర్పుతాడంటే, మికాయే అనేటువంటి వధాని తెగకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈ సంగతులన్నీ ఆయనకు నేర్పిస్తాడు. అయితే నేర్పిస్తుంట క్రమంలో ఆ వధాని తెగకు సంబంధించినటువంటి వారు ఏం చేస్తుంటారంటే, బ్లో గన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. బ్లో గన్స్ అంటే ఊదితే బుల్లెట్ యారోస్ బయటికి వస్తాయన్నమాట. అలాంటి ఆ బ్లో గన్స్ని వాడి మంకీస్ని చంపటం, వైల్డ్ పిగ్స్ అంటే అడవి పందుల్ని చంపటం, వేటాడి ఆ మాంసమును తెచ్చుకొని తినటం ఈ తెగవారు చేసేటువంటి పని. అలాంటి ఆ విద్యను వధాని తెగలోనేటువంటి వాడిగా మార్చబడ్డానికి ఈ స్టీవ్ వాళ్ళతో పాటు నేర్చుకుంటూ ఉంటాడు. మీరు గమనించి చూడొచ్చు. అట్లా ఆ పనులన్నీ చేస్తుంటుండగా ఒకరోజు ఏం జరుగుతుందంటే, ఈ స్టీవ్ మికాయే వాళ్ళందరూ ఆ గ్రామంలో లేకపోతే ఆ దీవిలో ఉండేటువంటి తెగ ప్రజల దగ్గర కూర్చొని ఉండగా అక్కడ ఒక బామ్మ వస్తుంది, పెద్ద ముసలావిడ అవ్వ, ఆమె పేరు దావా. ఆ దావా అనేటువంటి అవ్వొచ్చి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూర్చొని ఉంటుండగా ఈ మికాయ ఏం చేస్తాడంటే లేచి నిలబడి, ఈ స్టీవ్ ఈ తెల్లైన మీకు కనబడుతున్నాడే ఈయన ఎవరో కాదు, 38 సంవత్సరాల కిందట మన తెగ వారు బాణాలు విసిరి చంపినటువంటి 5 తెల్లవాళ్ళు ఉన్నారే, వాళ్ళ కుమారుడు ఈ దీవికి వచ్చి దేవుని స్వార్థ చెప్పాలని వచ్చాడు మన దగ్గరికి అని చెప్తాడు. హతసాక్షికి చేయబడినటువంటి ఆ తెగ వారికి వెళ్ళి దేవుని సత్య స్వార్థ చెప్పాలని తీర్మానం చేసుకొని వారి మధ్యలోనికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ సంగతిని మికాయే అక్కడ ఉండే ప్రజలందరికీ చెప్పాడు,